మన పాఠశాలలో యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ జెడ్పీహెచ్ఎస్ కోమన్పల్లి జరుపుకుంటున్నాము. చాలా తక్కువ సమయంలో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఒక 1 వీక్ అవుతుంది ఈ ప్రోగ్రామ్, 6 డేస్ అవుతుంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలని. అందులో యుద్ధ ప్రాతిపదికన చాలా కార్యక్రమాలు మనము ఈరోజు మార్నింగ్ నుంచి సక్సెస్ చేసుకుంటున్నాము. అయితే కోమన్పల్లి స్కూల్ స్ట్రెంగ్త్ పిల్లలు సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. కోమన్పల్లి స్కూల్ స్ట్రెంగ్త్ 102 ఉంది. మన విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా 20 మంది విద్యార్థులు చక్కగా ఎగ్జామ్ రాసి వాళ్ళు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్గా వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మనకు రావడానికి ముఖ్యంగా స్ట్రెంగ్త్ అవసరము. ఈ స్కూల్లో 150 స్ట్రెంగ్త్ కావాలి. ఆ 150 స్ట్రెంగ్త్ టార్గెట్లో భాగంగా మనము ఈ సమ్మర్ అంతా క్యాన్వసింగ్ చేయాలి. విద్యార్థులందరికీ మన పక్క ఫీడింగ్ విలేజెస్ కోమన్పల్లితో పాటు జలాల్పూర్, ఇత్వార్పేట్ స్కూల్స్ కూడా మనం వెళ్ళడం జరిగింది నిన్న. దాంతోపాటు రేపటి నుంచి ఈవినింగ్ క్యాన్వసింగ్, రేపు లేదా ఒక 2 డేస్ తర్వాత అయినా సరే ఈవినింగ్ క్యాన్వసింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ప్రతి ఇంటికి వెళ్ళి విద్యార్థులను మోటివేట్ చేస్తూ మన స్కూల్కు రావడానికి. అయితే ఇక్కడ నేను వచ్చి 1.5 జరిగింది. ఈ ఊర్లో ఈ పాఠశాలలో చదివి మంచి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీని ఈరోజు వినయ్ రెడ్డి సార్ ద్వారా సత్కారం చేయిస్తాము. తర్వాత వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మిగిలిన విద్యార్థులు కూడా బాగా పూర్వ ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు పెద్దలు ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఎంతగా చప్పట్లు కొడుతూ వారికి స్వాగతించాల. పెద్దలు దయాకర్ రెడ్డి సార్ ఈ పాఠశాల అభివృద్ధిలో ఇన్వైట్ చేద్దామనే ఒక ఆలోచనతో పిలవడం జరిగింది. అదేవిధంగా అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ పాఠశాల తరఫున మరియు ఈ గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాము ఎడ్యుకేషన్కు సంబంధించి ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. అది మన స్కూల్ గ్రూపులలో మీరు ప్రతిరోజు చూడడం జరుగుతుంది. చాలా యాక్టివిటీస్, నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ సబ్జెక్టు ప్రకారం కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారం కానీ ఏదైనా మనము రకరకాల యాక్టివిటీస్ నూతనంగా చేయాలనే ఆలోచన కూడా ఉంది నెక్స్ట్ ఇయర్. ఇదంతా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు మీరు అదృష్టవంతులు అని నేను చెప్తాను. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేల రూపాయలు ఫీజులు పెడుతున్నారు, కానీ ఏం చదువు వస్తుంది అనేది మీరు పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలి. ఆ పిల్లల్ని చదివియండి, ఈ పిల్లల్ని చదివియండి. వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఏమైనా చదివితే అప్పుడు చూడండి. మీరు అట్లాంటి నిర్ణయాలు తీసుకోండి. దయచేసి ఉన్నటువంటి డబ్బును వృధా చేసుకోవద్దు. 10th క్లాస్ ఇంటర్ వరకు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంచి స్కూల్స్, స్టాండర్డ్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాటిని యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ స్కూల్ విద్యార్థులకు మేము స్టార్టింగ్ నుంచి ఈ ఇయర్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ జూలైలో వీళ్ళ యూనిఫామ్ చేంజ్ చేయడము. 3 టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇందులో మా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నాగరాజ్ సారు మరియు గోపాల్ సారు, మిగిలిన ఉపాధ్యాయ బృందము, తర్వాత వినయ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ యూనిఫామ్ చేంజ్ అనేది ఒక ప్రైవేట్ స్కూల్ కాదు, కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఎక్కువ చక్కగా పిల్లలు డ్రెస్అప్ అయి వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఒకరోజు మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ డ్రెస్ వేస్తే అది ఏదో రకంగా అనిపిస్తున్నారు. అట్లా తర్వాత అనుకోకుండా మొన్న జనవరి 26 జనవరికి కూడా వైట్ డ్రెస్ అని సింపుల్గా చెప్తే వాళ్ళు టోటల్గా వైట్ డ్రెస్ అనేది కొనుక్కున్నారు. ఆ పేరెంట్స్ అలా ఆ విధంగా మోటివేట్ అయిపోయారు. అంటే మేము ఏది చెప్పినా కాదనకుండా మాతో పాటు సహకరిస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కు నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి మంత్ పేరెంట్స్ మీటింగ్కు వస్తున్న పేరెంట్స్కు మరియు
ఏ విషయంలోనైనా పిల్లల గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఏది పిలిచినా కూడా వస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు దయచేసి ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరినీ ఇక్కడికి పంపించడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మేము డిసెంబర్ నెలలో డిస్టిక్లోనే ఇంత లాంగ్ టూర్ మేము ఎక్కడికి ఎవరు తీసుకెళ్ళలేదు. లాంగ్ టూర్ 8 days పిల్లల్ని కర్ణాటక టూర్ తీసుకెళ్ళడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్లేసెస్ వీళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే రకంగా 9th and 10th class విద్యార్థులను తీసుకెళ్ళడం జరిగింది. ఆ టూర్కు సహకరించిన పేరెంట్స్ అందరికీ మరియు మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా నన్ను ఇక్కడ సీనియర్ సిటిజన్స్ నేను రాగానే నాకు ఈ ఇయర్ సన్మానం చేయడం జరిగింది. వాళ్లకు కృతజ్ఞతగా ఒక కార్యక్రమం చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 70 members అందరికీ తెలుసు, హ్యాపీ ఫీల్ అయిందని నేను అనుకుంటున్నా. ఈ కోమన్పల్లి పేరెంట్స్కు మరియు టీచర్స్కు విద్యార్థులకు ఉన్నటువంటి ఈ అనుబంధం ఇంకా స్ట్రాంగ్ కావాలి. మనం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేయాలి. ఈ స్కూల్ని ఒక టాప్ స్కూల్గా తీసుకొస్తే 150 strength ఎబోవ్ వస్తే మనకు PM3 స్కూల్ అవుతుంది. అప్పుడు మనకు ఎవ్వరు కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే మనకు ఎన్నో రకాల ప్రోగ్రామ్స్కు డబ్బులు ఇస్తుంది. మరి అటువంటి గవర్నమెంట్ను ఉపయోగించుకోవాలి అంటే మీరు ఈ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరినీ పంపించాలా. దయచేసి నేను నా రిక్వెస్ట్ ఒకటి, మేము ఈ ఇయర్ అంతా కష్టపడి ఒక ప్లాను డిపో మేనేజర్ దగ్గరికి కూడా వెళ్ళి చాలాసార్లు చెప్పడం జరిగింది. VDC వాళ్ళకు తెలుసు. ఆ రోడ్డు డెవలప్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి 2 స్కూళ్ళ 2 విలేజెస్ విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మన స్కూల్కి వస్తారు. ఈ సహకారం చేయండి. ఇప్పుడు ఎట్లాగూ ఉపాధి హామీ ఉంది, అందులో మీరందరూ ఫ్రీగా 1 గంట ఎక్కువ వరకు వేసన్న రోడ్డు మంచిగా వేస్తే ఖచ్చితంగా మనకు బస్సు వస్తుంది. ఆ బస్సు వస్తే ఆటోమేటిక్గా మన స్ట్రెంత్ పెరుగుతుంది. దయచేసి ఇది ఆలోచించండి. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, అయినా ఒకరిని చూసి ఒకరు ఏదో ప్రైవేట్లో ఏమో జరిగిపోతుంది అని వెళ్తున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. ఒకటి ఆలోచించాలి. మేము చదువు చెప్పినా చెప్పకపోయినా మాకు జీతం వస్తుందని నేను నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు మెన్షన్ చేసిన, కానీ మేము ఇక్కడ మీకోసమే ఉన్నామనేది ఒకటి గమనించండి. మమ్మల్ని ఉపయోగించుకోండి. ఇక్కడ పైన ఉన్నటువంటి అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఇప్పుడు ఇంకా అప్పుడైతే తెలుగు మీడియం చదివినాము, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది. మీకు రీడింగ్, రైటింగ్, యాక్టివిటీస్ మీరు వాళ్ళ నోట్స్లు చూడండి. మేము చెప్పడం కాదు, మీకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు చూడండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మిగిలిన వాళ్ళకు మోటివేట్ చేస్తే తప్పకుండా మనకు స్ట్రెంత్ పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నాం. అయితే ఈ ప్రోగ్రాంకు పిలువగానే వచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అంతేకాకుండా VDC ఈ మధ్యనే ఎన్నుకోబడ్డ కొత్త VDC అడగగానే మాకు ఈ వసతులు సమకూర్చిండ్రు. టెంట్ కానీ, మైక్ సెట్ కానీ, తర్వాత ఈ వీడియో కానీ, ఈ రకరకాల ఐటమ్స్ అంటే తక్కువ బడ్జెట్లో గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రాము మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో సహకరిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కండక్ట్ చేసుకోవాలంటే మనకి ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఉంటే బాగుంటుందనే ఒక గట్టి నిర్ణయంతో ఈ ప్రోగ్రాం మేము ఇంకా కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలకు ఎటువంటి వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ కావద్దు అనే ఒక ఆలోచన మాలో ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్లో ప్రతి దానికి చిన్న 26 జనవరి 15th ఆగస్ట్ అప్పుడు ఒక ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు, వేల ఫీజులు తీసుకొని. మీరు దయచేసి గమనించండి, మనం ఎన్ని ప్రైజులు ఇస్తున్నాం వాళ్ళకు, ఎన్ని రకాలు. ఒక్క సింగిల్ 1 రూపీ కూడా ఫీ లేకుండా మనం ఇంతవరకు పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము. MDM కావచ్చు, జావా కావచ్చు, రాగి జావా, రాగి మాల్ట్, యూనిఫామ్స్, బుక్స్, నోట్స్, ఎన్నో రకాల ఉచిత సౌకర్యాలను మీరు ఉపయోగించుకొని విద్యార్థులు మంచి స్థాయికి వస్తారు. మీరందరూ ఎంప్లాయీస్ ఇక్కడికి పిలిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బడిబాట ఒకసారి స్కూల్కి వస్తే మీకు ఈ వాతావరణం ఏంటి అనేది తెలుస్తుంది అని మేము ఆలోచించడం జరిగింది. ఇందులో సహకరించిన మా ఉపాధ్యాయ బృందానికి ఒకటి గోల్డెన్ జూబ్లీ అనే ఆలోచన తీసుకొచ్చింది మాత్రం గోపాల్ సారు. అంటే నేను ఇక్కడికి మధ్యలో మొన్ననే రీసెంట్గా వచ్చిన కాబట్టి ఈ 75లో ఎస్టాబ్లిష్ అయింది.
ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది మేడం, ఎంప్లాయీస్ సత్కారం చేద్దాము, వాళ్ళకు తెలుస్తుంది మన స్కూలు వాల్యూ అనేది చెప్పడం జరిగింది. సార్కు ప్రత్యేక అభినందనలు. తర్వాత పొద్దున్న నుంచి సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్, తర్వాత పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఎరోబిక్స్ కానీ పద్యాలు, డ్యాన్సులు అన్నీ కూడా సారు తన టైము అయిపోయినా కూడా స్కూల్లో ఉంటూ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్న నాగరాజ్ సార్కు, మా ఇంగ్లీష్ సార్కు, సీనియర్ టీచర్ ఇంగ్లీష్ సార్కు, మ్యాథ్స్ సార్, ఫిజిక్స్ సార్, సోషల్ టీచర్, హిందీ, అంటే ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలాగా ఉంటూ మేము ఎంతో యాక్టివ్గా మేము చెప్పుకోవాలి. నేను మైక్ పట్టుకొని చెప్పేదేం లేదు, విద్యార్థులకు తెలుసు. మేము టైం అయిపోయినా కూడా ఇక్కడ మా టీచర్స్ ఉండి వర్క్ చేస్తారు. అది ఈ ఊరు విద్యార్థుల యొక్క అదృష్టం అని నేను చెప్తాను. కాబట్టి దయచేసి నా స్పెషల్ రిక్వెస్ట్ ఒకటే, పేరెంట్స్ మాకు పిల్లల్ని పంపిస్తే బాగుంటుంది. అది ఎంత స్ట్రెంత్ పెంచితే మనం ఇంకా అంత యాక్టివ్గా వర్క్ చేస్తాము. కేవలం ఇది ఒక నెల రోజుల ప్రోగ్రామ్ను కూడా మనం ఒక 3 డేస్లో కండక్ట్ చేస్తున్నటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్కూల్ యొక్క గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి సభాధ్యక్షులు పాఠశాల యొక్క గదిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీమతి టి కవిత మేడం గారు, ఈ పాఠశాలలో గతంలో హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి శ్రీ దయాకర్ రెడ్డి సార్ గారు, పిఆర్టీయు ఆర్మూర్ మండల అధ్యక్షులు, ఈ గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంతటికీ కారకులు విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రులు శ్రీ గోపాల్ గారు, అలాగే తపాస్ రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు, పిఆర్టీయు అసోసియేట్ అధ్యక్షులు మిత్రులు అభిమన్యు సార్ గారు, అలాగే ఆర్మూర్ మండల సెక్రటరీ చౌడ సంతోష్ గారు, కార్యదర్శి మిత్రులు చిన్నయ్య సారు, అలాగే ఈ మిత్రులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ భోజన సార్ గారు, గతంలో ఈ పాఠశాలలో పనిచేసినటువంటి సార్ రాజారాం సార్ గారు, మరి ఈ గ్రామ వీడీసీ మెంబర్స్ గంగాధర్ గారు, ఇతర గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ, మరియు ఈ కార్యక్రమానికి మన కోమల్పల్లి గ్రామ మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, ప్రముఖులు, పెద్దలు, చిన్నలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే మరి ఈరోజు ఇంత ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి మేడం గారు ఎంతో శ్రద్ధ వహించి మరి వారి యొక్క సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళి పాఠశాల అభివృద్ధికి మాతో కలుపుకొని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మేడం గారికి మరి ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి వార్షికోత్సవాలు జరుపుకోవడం వేరు, మరి గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం వేరు. ఇది మన పాఠశాల స్థాపించబడి 50 సంవత్సరాలు అవుతుంది. మరి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకెళ్ళి వారి వారి యొక్క ఉన్నతమైన స్థానాల్లో ఎంతోమంది ఉన్నారని నాకు ఈ గ్రామంలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారని తెలిసింది. మరి వాళ్ళందరూ ఇక్కడే చదువుకున్నటువంటి వాళ్ళు. మరి అలాగే ఇప్పుడు కూడా మేమందరము
ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యను అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి తండ్రి గ్రామ ప్రజలందరూ మరి మీరందరూ సహాయ సహకారం అందించే పిల్లలను బడికి పంపించాలా. ఎందుకంటే ప్రభుత్వ బడిలో అనేక రకాల వసతులు కల్పిస్తున్నారు ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్న భోజనము, తర్వాత యూనిఫామ్, తర్వాత ఇప్పుడు అనేక రకాల కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా ఇప్పుడు ఏఐ ప్రోగ్రాం పెట్టి మన స్కూల్కు కంప్యూటర్లు కూడా జూన్లో రాబోతున్నాయి. మరి కంప్యూటర్ శిక్షణ కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మరి ప్రైవేట్ పాఠశాలలు లేని మన పాఠశాలలోనే ఉన్నాయి. మరి అన్నిటికీ డబ్బులు కట్టాలి. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే ఇక్కడ ఎలాంటి రుసుము లేకుండా మరి ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించి మన పాఠశాలకు పంపిస్తారని మరి నేను కోరుతున్నా. మరి ఎంతో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా మరి బడికి వస్తున్నారు. మరి వారి తల్లిదండ్రులు కూడా మిగతా వారిని పంపించే విధంగా ఏర్పాటు చేయాలని మరి వీడీసీ మెంబర్స్ కూడా వారి యొక్క సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మరి ఈరోజు పిల్లలందరూ విద్య ఆడిస్తూ పాడిస్తూ చదివిస్తున్నాం కాబట్టి మరి పిల్లలందరూ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. కో కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లో అన్ని రంగాలలో ముందుండే విధంగా మేమందరము కష్టపడి పనిచేస్తున్నాం. మరి మీరందరూ పంపిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ఎంప్లాయీస్ని కూడా సన్మానం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మొదట శుభాకాంక్షలు. నేను ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేసిన స్కూల్ చాలా డెవలప్ చేసినాము. మా పీరియడ్లో రాత్రి 8-9 గంటల దాకా స్కూల్ నడిపినాము. స్కూల్ నడిపి పిల్లల్ని ఇటువారిపేటకు పంపించినాము. జల్లాపూర్ పంపించిన తర్వాతనే మేము రోజు ఇంటికి వెళ్తుంటాము. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే టీచర్ దగ్గర సెల్ ఫోన్లు తీసుకొని నా దగ్గర పెట్టుకుంటుంటే తర్వాత స్కూల్ టైం అయిన తర్వాతనే ఇస్తుంటే వాళ్ళకి. ఇది డిఓ గారి దృష్టి పోయింది. కుమరిపల్లి స్కూల్ హెడ్ మాస్టర్కి ఎట్లా అదవుతుంది, మీ అందరికీ ఎందుకు సాధనవుతుంది అని ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను అన్నప్పుడు టీచర్లు చాలా కష్టపడి పనిచేసారు. 100% రిజల్ట్ వచ్చింది. చాలా చక్కగా అనిపించింది. రాజేందర్ సార్ చాలా కష్టపడ్డాడు. అందరికంటే ఎక్కువ సార్ రాలేదనుకుంటున్నారు. రాజేందర్ సార్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అందరికంటే ఎక్కువ అందరి టీచర్ కూడా చక్కగా పనిచేసారు. రిజల్ట్ చక్కగా వచ్చింది. పిల్లలు కూడా మేము చెప్పినట్టున్నారు. ఎంత కొట్టినా పేరెంట్స్ ఏమనకపోతుంది. చాలా చక్కగా అంతా మంచి రిజల్ట్ వచ్చింది. నాకు ఇప్పుడు ఆర్మూరు పోవాలి తొందరగా. ఎందుకంటే అక్కడ మా రమా సత్యనారాయణ స్వామి టెంపుల్లో వార్షికోత్సవాలున్నాయి. ఈరోజు మా ఇంటి నుంచి అవి పట్టు వస్త్రాలు తీసుకుపోవాలా. వాళ్ళు తొందరగా రమ్మంటే చెప్పారు. అయినా ఇక టైం తీసుకొని వచ్చిన నేను ఇంతటితో ఒక నెల ముగిస్తాను. జై హింద్. సరే అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ స్కూల్ డే చేసినాం. దాని తర్వాత ఇప్పుడు నేను రికార్డ్స్ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ ఈ స్కూల్ 1965లో అక్కడ పాత స్కూళ్ళు పాత విలేజ్లో ఉండే. ఆ తర్వాత పోచంపాడు కట్టిన తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి 75లో ఇక్కడ ప్రైమరీలో ఉండే. ఆ విధంగా 75లో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ 50 ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి మేడం చెప్పడం. మేడం గారు సరే ఒక ప్రోగ్రామ్ చేద్దాం ఒక 50 ఇయర్స్ అని అంటే 50 ఇయర్స్ ప్రోగ్రామ్ చేస్తే ఖచ్చితంగా ఆ 50 ఇయర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సన్మానం కానీ తర్వాత
గుర్తింపు కానీ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడ ఎవరైతే పనిచేసిండ్రో, ఇక్కడ యాజ్ ఎ టీచర్గా ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరినీ కూడా దాదాపుగా మాకు ఎంతమంది ఐడియా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేసి 50 years సెలబ్రేట్ చేస్తున్నాం, మీ అందరు కూడా తప్పక రావాలా, స్కూల్ డెవలప్మెంట్లో మీ అందరి పాత్ర ఉంది కాబట్టి మీ అందరు వస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి టీచర్లని అందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మన పిల్లలు ఎవరైతే ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్లో కొంచెం ముందుగా పోతలేరు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచనతోటి అసలు వీళ్ళని మోటివేట్ చేయాలంటే మనకు పాతగా విలేజ్లో ఉన్నటువంటి పాత ఎంప్లాయీస్, పాత ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కదిలించాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళందరినీ కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము 50 years సెలబ్రేషన్ చేస్తున్నాం, మీ అందరూ కూడా సహకరించాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నేను మెసేజ్ పెడితే స్కూల్ తరఫున మేము అందరం మెసేజ్ పెడితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా చేస్తున్నారు, ఖచ్చితంగా మేము వచ్చినా రాకున్నా మీకు మాత్రం మా హెల్ప్ ఉంటుంది అని అన్నారు. దాంట్లో ముఖ్యంగా మేము చెప్తున్నాం అదే, హెల్ప్ అంటే డబ్బులు కాదు, మనకు కావాల్సింది పిల్లల్ని మోటివేట్ చేయడం, పిల్లల్ని స్కూల్ వాతావరణానికి అలవాటు చేయడము. మన స్కూల్ కొమ్మన్పల్లిలో ఉన్నటువంటి దాదాపుగా ఒక ఇప్పుడు మా స్ట్రెంత్ 102, ప్రైమరీలో వచ్చేసి 60, టోటల్ 162 ఇక్కడ ఉన్నాం. ఇది సరిపోదు, మన కొమ్మన్పల్లిలో దాదాపుగా 300 మంది పిల్లలు ఉంటారు. ఆ 300 పిల్లల నుంచి 162 మంది మాత్రమే మా పాఠశాలలో ఉన్నారు. అది సరిపోదు, 145 మంది పిల్లలు వేరే ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు, అది కరెక్ట్ కాదు. మీ దగ్గరికి మేమందరం కూడా ఎక్కడి నుంచో వస్తున్నాం, మంచి క్వాలిఫైడ్ టీచర్సు. ఈ ప్రైవేట్లో వాళ్ళందరూ కూడా పాపం మాలాగా జాబ్ రాక ఏదో కష్టపడి చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కు లోబడి పనిచేస్తారు. అట్లా కాకుండా మేము ఇక్కడ అందరం టాలెంటెడ్ ఉన్నారు. మేడం గారు ఒక పెద్ద స్కూల్లో పీజేచ్ఎం గర్ల్స్ హై స్కూల్లో 750 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో 6 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసి అక్కడ కూడా గోల్డెన్ జూబ్లీ 50 years ఎంతో చరిత్ర ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఆ 50 సంవత్సరాల యొక్క ప్రోగ్రామ్ని చాలా పెద్ద మొత్తంలో చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో చిన్న స్కూల్ పోయి ఆ తర్వాత మళ్ళీ ఒక ఆర్మూర్లో పెద్ద స్కూల్ అయినటువంటి జడ్పిహెచ్ఎస్ బాయ్స్లో 4-5 సంవత్సరాలుగా అన్ని సెక్షన్లతోటి అంతమంది 30 మందితోటి మంచిగా డీల్ చేసి అంత ఎక్స్పర్ట్స్ ఉన్న మేడం ఇక్కడ చాలా చిన్న విలేజు, చాలా ప్రశాంతమైన విలేజు, తక్కువ ఇప్పుడు టోటల్గా చెప్పాను 300 మంది పిల్లలని. ఆ పిల్లలందరూ వస్తే కూడా మేడం చేసిన దాంట్లో చాలా 50% అవుతుంది. అటువంటి కెపాసిటీ ఉన్న మేడం ఉన్నారు. మనందరం కూడా మంచిగా ఏ ప్రైవేటు కూడా మనతో కాకపోతే ఒకటి పేరెంట్స్ అందరూ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివితే తక్కువ అని, ప్రైవేట్లో చదివితే ఎక్కువ అనేది ఒక చిన్న ఆలోచన ఉంది. దాని అన్నిటికీ కూడా పేరెంట్స్ మీటింగ్లో చాలాసార్లు మాట్లాడదామని ప్రయత్నం చేసినాము. ఎవరైతే కొద్ది మంది వస్తారో ఒక 20 మంది 30 మంది వాళ్ళే వస్తారు. చాలాసార్లు చెప్పినాము, మోటివేట్ చేసినాము, కానీ మిగతా అందరికి కూడా రీచ్ అయితే లేదు. వాళ్ళందరికీ రీచ్ కావాలా, అసలు సమస్య ఎక్కడుంది, ఏం చేద్దాం మనము. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మా టీచర్ల ముందు పనికిరాదు. ఇందాక హెచ్ఎం మేడం గురించి చెప్పాను. తర్వాత ఇంగ్లీష్ సార్ సీనియర్ మోస్ట్ ఇంగ్లీష్ సార్ ఉన్నాడు, చాలా చక్కగా చెప్తారు. ఆ తర్వాత మ్యాథ్స్ సార్, ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పగలుగుతారు. అదేవిధంగా రీసెంట్లీగా డాక్టరేట్ పొందినటువంటి నాగరాజ్ సార్ కల్చరల్ ప్రోగ్రాంలో కానీ తెలుగులో కానీ సొసైటీ సంబంధాలు కానీ చాలా చక్కగా నిర్వహించగలిగినటువంటి వ్యక్తి నాగరాజ్ సార్ గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరినీ ఉపయోగించుకుందాం. మన పిల్లల్ని ఎక్కడికో పంపి ప్రైవేట్లో ఫీజు కట్టి అనవసరంగా నష్టపోతున్నాం. ఆ విషయాన్ని తెలియజేద్దామని మేము చాలాసార్లు ట్రై చేస్తున్నాం, కానీ మాకు ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు పేరెంట్స్. అందుకొరకే ఈ 50 సంవత్సరాల ప్రోగ్రాం చేసి మేము ఫస్ట్ ఒక ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇక్కడ సన్మానం చేసి మా తరఫున వాళ్ళు మాట్లాడితే ఇంకా కొంచెం ముందుకు పోతాయన్న ఒక ఆలోచనతో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని సన్మానం కూడా చేస్తాము, వాళ్ళ మీద కొంచెం బాధ్యత కూడా ఉంటుంది. మన స్కూల్ని మనం డెవలప్ చేసుకుందాం. అట్లనే మా దగ్గర చదివిపోయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంకా పీజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా మేము టచ్ చేస్తున్నాం. ఈ స్కూల్ అనుభవాలు చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఇంకా మీ బ్రదర్స్కి చెప్పండి, స్కూల్ గురించి చెప్పండి అని చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. వాళ్ళందరితో కూడా సమాజంకు దగ్గర కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా వీడిసి వచ్చినటువంటి వాళ్ళతో మొన్ననే మీటింగ్ పెట్టి
మన స్కూల్లో ఏముంది, ఏం చేయగలుగుతాము, ఏం చేద్దాం అనేది అన్ని వివరంగా చెప్పినాము. వాళ్ళంతా కూడా సాటిస్ఫై ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇక్కడ మార్పు రావాల్సింది పేరెంట్స్కి ఎప్పుడు వస్తుంది అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ఏందనేది తెలవాలా. ఆ తెలవాలంటే మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మాతో మాట్లాడండి, మా దగ్గరికి రండి, లేదంటే మేము మీ దగ్గరికి వస్తాం. మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఏ ప్రైవేట్ పనికిరాదు. ఈ 300 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో మన కోమం పిల్లలు వాళ్ళందరూ కూడా మన పాఠశాలలో ఉండని, అప్పుడు మా పర్ఫార్మెన్స్ ఏంది, మా టాలెంట్ ఏంది, మేము పిల్లల్ని ఏం చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా నేను ప్రతి స్పోర్ట్స్ కూడా మా పిల్లలకు టచ్ ఉండాలని అన్ని గేమ్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొద్దిమంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లలు వస్తున్నారో వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళకు కూడా ఇంకా రీచ్ కాలేదు. వాళ్ళందరికీ రీచ్ కావాలంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మేడం గారు తన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి అన్ని రకాల డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమని పిల్లలందరి కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, ప్రైవేటు గవర్నమెంట్ దాంట్లో ఏదైతే చిన్న చూపు ఉందో గవర్నమెంట్ది అది తగ్గించాలని కోరుకుంటున్నా. ఒకవేళ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, మాకన్నా ఏ ఒక్కటి ఎక్కువ ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా మీకు ఒప్పుకుంటాం, మీ ప్రైవేట్ పోవడానికి ఒప్పుకుంటాం. మా కోసం ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వండి. బీడీసీ వాళ్ళకి కానీ, పేరెంట్స్ కానీ, ఎంప్లాయీస్ అందరికి కూడా మా ఆవేదన, మేమందరం కూడా ఇంత టాలెంట్ ఉండి మా దగ్గర స్టూడెంట్స్ లేరు అని అంటే మాకు షేమ్. మేము ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, మా దగ్గర పిల్లలు ఉన్నప్పుడే మా యొక్క టాలెంట్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి నేను అందరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్తగా వచ్చిన బీడీసీ కానీ, పేరెంట్స్ కానీ అందరం ఒకసారి మీటింగ్ అవుదాం. ఇక్కడ చాలా చక్కగా మాట్లాడాలనుకున్నాం, కాకపోతే ప్రోగ్రామ్ ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్ కాబట్టి మాట్లాడలేము. మళ్ళీ మేము ఈ రేపు లాస్ట్ వర్కింగ్ డే అయినా కూడా మేము మళ్ళీ వస్తాం, విలేజ్లో అందరినీ కలుస్తాం, మాట్లాడుకుందాం, ఎక్కడైనా పొరపాటు ఉంటే దిద్దుకుందాం, పిల్లల్ని మాత్రం మన స్కూల్లో చేర్చుదాం. మా మీద నమ్మకం ఉంచండి, మీకు ఖచ్చితంగా అవుట్పుట్ ఏ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్లో లేనటువంటి ఖచ్చితంగా ఇస్తాం. దాంట్లో భాగంగానే మేము చేసిన కార్యక్రమం చిన్నగా మీకు చెప్తా. ఇప్పుడు ఒక పిల్లవాడు ప్రైవేట్కి పోతే డ్రెస్ వేసుకొని టై బెల్ట్ వేసుకొని పోతాడు, లుక్ ఉంటుంది. కాబట్టి నా గవర్నమెంట్ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలనే ఒక ఆలోచనతో మేడం గారు వచ్చినప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేడం మనం డ్రెస్ చేంజ్ చేద్దాం, డ్రెస్ చేంజ్ చేసి మన అపీరెన్స్ మన పిల్లలు ఏ ప్రైవేట్ పిల్లలు కూడా తగ్గవద్దని ఒక ఆలోచనతో చేసినాం. 100% గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఎన్ని ప్రైవేట్ స్కూల్ ఉన్నా ప్రైవేట్ అన్ని స్కూళ్ళకు మా స్కూల్ పిల్లలు కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు. మీ అందరు కూడా ఒప్పుకుంటారా? డ్రెస్ విషయంలో ఒప్పుకుంటారా? రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ ప్రైవేట్లో కూడా ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేనటువంటి టేబుల్ టెన్నిస్ మన స్కూల్లో ఉంది. నా పిల్లలు నేను ఆడినాను ఆ టేబుల్ టెన్నిస్, నాకు ఇంట్రెస్ట్, నా పిల్లలు కూడా ఆడాలని ఒక ఆలోచనతో ఒక 50,000 విలువతోటి ఒక టేబుల్ టెన్నిస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము. డిఓ సార్ని తీసుకొచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారిని, ఆయన అన్నాడు ఎక్కడ లేనిది ఎందుకు రిస్క్ తీసుకున్నాం అంటే, సార్ నేను ఆడతా, నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా నేను ఆడగలుగుతా, నా పిల్లలకు నేర్పగలుగుతా, ఇక్కడున్న పిల్లలు రూరల్ పిల్లలు బయటకు వస్తే మంచి స్పోర్ట్స్ మ్యాన్ వస్తారు అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్ వేయడం జరిగింది. చాలా తక్కువ మంది చూసారు, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ 100% కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలా. చాలా లైట్ వెయిట్ బాల్ని చిన్న టేబుల్ మీద కంట్రోల్ చేస్తూ ఆడుతున్నప్పుడు 100% కాన్సన్ట్రేషన్, పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతుందో బయట పోకుండా దాని మీదనే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లాడు మాకు ఒక స్పోర్ట్స్లో కాన్సన్ట్రేషన్గా మా దగ్గరకు వస్తాడో అప్పుడు 100% ఆయనను మేము తీసుకొని స్టడీస్లో కూడా తీసుకెళ్తామని ఒక ఆలోచనతో ఆ టేబుల్ టెన్నిస్ పెట్టడం జరిగింది. ఫుట్బాల్ కూడా దాదాపు ఎక్కడ ఆడరు. నా సొంత ఇంట్రెస్ట్ తోటి ఫుట్బాల్ అంటే ఫిజికల్గా ఉంటారనే ఒక ఆలోచనతో ఇప్పుడు దాదాపుగా 160-200 పిల్లలు ఉంటే మా దగ్గర 70 నుంచి 80 మంది పిల్లలు ఫుట్బాల్ ఆడగలుగుతారు. నా దగ్గర 4 టీంలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎందుకు అని అంటే మా పిల్లాడు ఎవరికి కూడా తక్కువ కావద్దు, మా పిల్లాడు ఎవరికి కూడా తక్కువ కావద్దు అనే ఒక ఆలోచనతో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు సవినయంగా అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాం. అట్లనే మనకి ఇంతకుముందున్న తెలుగు సార్ పద్యాల విషయంలో జిల్లాలోనే మనం టాప్, మన హెచ్ఎం సార్లు కానీ వాళ్ళందరూ ప్రోత్సహించడం వల్ల తెలుగు సార్ 100% తెలుగు పద్యాల విషయంలో జిల్లాలోనే మనం టాప్. అంటే సాంస్కృతిక పరంగా, స్పోర్ట్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా గత 12 సంవత్సరాల నుంచి కోమన్పల్లి పాఠశాల 100% రిజల్ట్తో ఉంది. ఇది నిరూపించబడింది, మీ అందరికీ తెలుసు, కానీ నమ్మలేకపోతుండ్రు. పిల్లల్ని ప్రైవేట్కి పంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. మమ్మల్ని నమ్మండి, మనందరం కలిసి చేద్దాం, ఈ స్కూల్ని డెవలప్ చేద్దాం. అదేవిధంగా రిజల్ట్తో పాటు స్పోర్ట్స్లో కూడా మనం 100% చేయగలుగుతున్నాం. కల్చరల్లో అయితే
ఆనిముత్యాలు, కొమ్మన్పల్లి పిల్లలు కల్చరల్ విషయంలో ఆనిముత్యాలు, డిసిప్లిన్లో ఆనిముత్యాలు. మాకున్న కొద్ది మంది పిల్లలతోటే మేము ఎన్నో విషయాలు చేయగలుగుతున్నాం. ఇంకా మిగతా అందరు పిల్లలు వస్తే మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో జిల్లాలోనే మనం టాప్ ఉంటాం. ఆ విషయాన్ని మళ్ళీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని మనందరం కూడా బీడీసీని రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరం కూడా మాట్లాడదాం, ఒకసారి సమావేశం చేద్దాం. మీకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జరుపుకుంటున్న కార్యక్రమంకు గ్రామ ప్రజలు అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా వీడియోసి తరఫున. మరియు ఈ యొక్క 50వ యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కు ఇచ్చేసిన పెద్దలందరికీ మా వీడిసి తరపున, మా పాఠశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు సారు మన అన్న గోపాల్ సార్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇక మన హృదయంలో ఎన్ని మనకు అంగుళాలు ఉన్నాయో ఆ అంగుళాలు మొత్తము మనకు లేచిపోయి ఏడాగా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోతున్నాయి మనకు. అయితే సార్ గారు చెప్పినట్టు మనం ప్రతి ఒక్క పిల్లల్ని బయట పంపకుండా మన ఊరు, మన బడి, మన గుడి అన్నట్టు ప్రతి ఒక్కరూ ఉద్దేశించుకొని మరి ఈడ ఉన్న మన పాఠశాల ఆవరణ కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించి మన ఉన్న మేడం కవిత మేడం గారు మరియు ఆటలు పాటలు పోటీలు అన్నట్టు మన నాగరాజన్న కూడా మనకు ఎక్కలేనంత మంచి ప్రైవేటు పాఠశాలలు లేకుండా కూడా స్టాఫ్ ఇక్కడ ఉన్నారంటే మనం చేసుకున్న మన ధన్యము. మీ అందరు కూడా సార్ హృదయపూర్వక నమస్కారము మా పిల్లల తరపున, మా పేరెంట్స్ తరపున. మరియు మీరు కూడా ఆలోచించుర్రి, మన పాఠశాల, మన గ్రామము వాళ్ళు కూడా చాలా తాపత్రయపడుతున్నారు మన కొరకు, మన బడి కొరకు. మీరు కూడా ఆలోచించి ప్రైవేటు వద్దు, మన బడి ముద్దు, మన గవర్నమెంట్ ముద్దు అని చెప్పి దాని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించుర్రి. ఆలోచించి మనం ముందు పోదాం, సార్లను మనం నెట్టుకుంటూ పోదాము, మన పాఠశాలను అభివృద్ధి చేసుకుందాం. ఈ యొక్క సెలబ్రేషన్కు మనకు మా వీడియోస్ తరఫున అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ, మరి ఈరోజు వార్షికోత్సవం అంటే పిల్లలకు చదువే కాదు, చదువుతో పాటు ఆటలు కూడా, నృత్యాలు కూడా, వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యాలని, స్కిల్స్ అన్నీ కూడా బయటకు వేయడము, అలసటని పోగొట్టడానికి ప్రతి పాఠశాలలో వార్షికోత్సవాలు జరుపుకుంటారు. పోయిన సంవత్సరం కూడా వార్షికోత్సవం మరి మేడం వచ్చిన తర్వాత జరిపిండ్రు. మేము కూడా ఇదే పాఠశాలలో అంటే 50 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో నేను 75లో జాయిన్ అయినా, 82 వరకు 7th అయినా, అంటే దాదాపు 50 సంవత్సరాలు అయింది నేను ఈ పాఠశాలలో జాయిన్ అయ్యి. మరి 50 గోల్డెన్ జూబ్లీకి మరి నాకు పిలిచినందుకు కూడా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరి స్టాఫ్ అందరికి కూడా, మరి వీడీసీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ పాఠశాలలోనే చదివినాను. అదేవిధంగా 8th నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా కూడా ప్రభుత్వ పాఠశాల అనేది నేను టీచర్ అయినా. మరి ఈ పాఠశాలలోనే నేను 9 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది. మరి దయాకర్ రెడ్డి సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు మేము ఏ పాఠశాలలో లేని విధంగా అనేక సంస్కరణలు ఇక్కడ ప్రవేశపెట్టినాం. అంటే చదువులో విద్యార్థులకు ఒక పాఠం కంప్లీట్ అయిన పాఠం వారీగా ఎగ్జామ్, అంటే ఎంట వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, స్కిల్స్ని అంతా కూడా బయటకు తీయడం. అట్లా పాఠాలన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ ఒక 4 పాఠాలు కలిపి ఒక ఎగ్జామ్, అవి అయినాక 8 పాఠాలు కలిపి ఒక ఎగ్జామ్. అంటే అప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఫైనల్ ఇవన్నీ లేకుండే, కానీ ఈ పాఠశాలలో అవన్నీ కూడా మేము అనుభూతులు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా అవన్నీ తీసుకొచ్చి మరి సార్ చెప్తే సార్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఎగ్జామ్స్ అన్నీ నిర్వహించినాం. మరి గతంలో చూసినట్లయితే ట్రిపుల్ ఐటీలో మగ్గిడితో పోల్చుకుంటే మనకే ఎక్కచ్చినాయి.
అంటే మనకు అప్పుడు 10th లో 10 మెంబర్స్ ఉండే మనకు 5 వచ్చినాయి, 50%. అదే మగ్గిల్లో 95 మంది ఉంటాడు, 33 వచ్చినాయి, అలా 33%. కానీ అక్కడ సంఖ్య ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఫోకస్ అయింది, మనం సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఫోకస్ కాలేకపోయాం. ప్రతిసారి కూడా మనకు 88 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మేము డ్రెస్ కూడా అప్పుడు RBRలో ఉన్నటువంటి డ్రెస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. షూ కూడా మా పాఠశాల ఉపాధ్యాయులే అందరికి కూడా షూలు కొనివ్వడం జరిగింది. ఇత్వార్పేట కానీ జలాల్పూర్ వాళ్ళకు కూడా డ్రెస్సులు ఒకసారి 2-3 ఎవరికైతే లేని వాళ్ళన్నారో వాళ్ళందరికీ కూడా డ్రెస్సులు కొనిచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాకపోతే మధ్యలో ప్రభుత్వం ఇవ్వడం వల్ల కొద్దిగా మరుగున పడిపోయింది. మళ్ళా కొన్ని పాఠశాలలు ఇప్పుడు ఇంట్రెస్ట్తో మళ్ళా తిరిగి మంచిగా విద్యార్థులు కనిపించాలనే ఉద్దేశంతో మళ్ళీ న్యూ డ్రెస్ని ప్రవేశపెట్టినందుకు కూడా మరి హెడ్ మాస్టర్ అయిన స్టాఫ్ని మేము వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు ఇంకా ఈవినింగ్ మా అప్పుడున్న స్టాఫ్ అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు ప్రతిదీ కూడా ఎక్కడ నష్టపోకుండా ప్రతి డౌట్లో కూడా ఉంటూ 6 గంటలే కాదు, అప్పుడు ఏ ప్రభుత్వం కూడా జీవో అయ్యలే. జూన్ నుంచి స్టడీ అవర్ పెట్టమని, కానీ కుమ్మన్పల్లి పాఠశాలలో జూన్ నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ జూలై నుంచే 6 కాదు 7 కాదు, ఒక్కోసారి 9-10 గంటలు. ఇంకా మా సార్ కొత్త జీవో ఇచ్చిండు, ఎవరైతే 10 గంటల వరకు ఉంటే తెల్లారి ఆన్ డ్యూటీ కూడా ఇచ్చిండు. అంటే 4 రోజులు ఎవరైనా 10 గంటల దాకా వర్క్ చేస్తే 4 రోజులు కూడా ఆన్ డ్యూటీ ఇచ్చిండు. నువ్వు ఎటన్నా తిరగచ్చు, టూర్కో ఎటన్నా పోవాలి. అంటే ఆ రకంగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులు 10 గంటల దాకా కూడా పనిచేసారు. ఏ పాఠశాలలో కూడా 10 గంటల దాకా పనిచేయాలి. అంటే ఆ రకమైనటువంటి ఇక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోగలిగితే మన విద్యార్థులు కూడా ఉన్నత స్థానానికి. అదే ప్రైవేటు పాఠశాలలు ఏం చేస్తారు, వేరే టీచర్ని స్టడీ అవర్స్ పెడతారు. మరి మేము ఇక్కడ కూడా మీకు 10 గంటలే కాదు, రాత్రికి నైట్ అండ్ హాల్లో కూడా మేము రాత్రి 10 గంటల నుంచి ప్రొద్దున 5 గంటల వరకు కూడా విద్యార్థుల్ని ఇక్కడనే నైట్ హాల్ట్ ఇచ్చినాం. మరి విలేజ్ నుంచి కూడా అప్పుడు ఏం చేసారు, పెద్ద మనుషుల ఒప్పందంతో ఒక టీచర్ని పెట్టినాం. రాత్రి 10 గంటలకు వచ్చి ఆయన ప్రొద్దున 5-6 గంటల దాకా ఉండాలి. వాళ్ళు 5 గంటలకు ఇంటికి పోయి తినేస్తారు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెంటనే వస్తారు. ఇక్కడ మేము 10 వరకు ఉంటుంటే వచ్చిన అబ్బాయి ఎవరైతే పీజీ చేస్తుండే అప్పుడు కాలేజీకి పోయి ఆయన 10 నుంచి మార్నింగ్ 5 వరకు ఉంటుండే. అంటే ఆ రకంగా వీళ్ళు బయటకు వెళ్తే బాయ్స్కి అప్పుడు గర్ల్స్కి పెట్టాలి. అంటే బయటకు వెళ్తే వాళ్ళు చదవరు, ఏదైనా ఆడుకుంటారు, దుంకుతారు, గాలి చేస్తారనే ఉద్దేశంతో ఆ రకంగా ప్యాక్ చేసినాము. అంటే అప్పటి నుంచి మేము పాఠశాలకు అప్పుడు 2009లో వచ్చిన, 9లో నుంచి మన 2018 వరకు నేను 9 ఇయర్స్ కంప్లీట్ చేసినాము. అప్పటి నుంచి 100% అయితే ఇప్పటి వరకు కూడా 100% మరి కొనసాగుతున్నందుకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం కానీ మరి స్టాఫ్ అందరిని కూడా నేను నా పర్సనల్గా మరి సంఘపరంగా కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే తల్లిదండ్రులు ప్రైవేటు ఆకర్షణ ఉంటుంది, మనకంటే ఎక్కువ ఆకర్షణ వాళ్ళు ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. మనం వెంటనే దాన్ని గవర్నమెంట్ స్కూల్లో అది అమలు చేయలేం, దానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. కాబట్టి ఎంత ఆకర్షణ ఉన్నా ప్రైవేట్లో కొత్త టీచర్లు ప్రతి ఏడాది టీచర్లు మారుతూ ఉంటారు. మరి మారినప్పుడు ఏమవుతుంది, అక్కడ స్టాండర్డ్ అనేది తగ్గిపోతుంది, మనకు పిల్లలకు నష్టం జరుగుతుంది. కానీ ఈ పాఠశాలలో చూసినట్టయితే మేము ఎక్కడ పనిచేసినా అనుభవం అనేది ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్లో నిలబడితే ఆ పాఠాన్ని ఎట్లో మైండ్లోకి ఎక్కేయాలనేది మాకు బాగా తెలుస్తుంది. దానివల్ల విద్యార్థుల్ని ఫాలో మేము ఉన్నట్లయితే విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణతను పాస్ కాగలుగుతారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఇంకా ఇప్పుడు IFP బోర్డ్స్ ఇచ్చింది. ప్రతి పాఠశాలకు 3 IFP బోర్డ్స్, అంటే ఒక బోర్డు కనీసం 4 lakhs ఉంటుంది. అది మీరు అవి చూడండి, ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి అది మీరు ప్రైవేట్ పాఠశాలలో చూసిరండి, ఇక్కడ చూడండి. దాంట్లో మనము చాక్ పీస్ పట్టకుండానే వైట్ బోర్డు ఆధారంగా దాంట్లోనే చెప్పచ్చు. మనం ఇంతకుముందు భారతదేశంకు హిమాలయాలు ఉత్తరం ఉన్నాయని నోటికి చెప్తుండేవి. ఆ బోర్డులో హిమాలయాలు ఎక్కడ ఉన్నాయనేది, హిమాలయాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు కనిపిస్తున్నది. ఆ ఏ పాఠం చెప్పేటప్పుడు ఆ యొక్క అంశాలన్నిటి కూడా చూపిస్తున్నాం. ఇంతకుముందు అది లేకుండే. మరి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి క్లాస్లో కూర్చోండి, ఆ IFP బోర్డ్స్ చూడండి. ఆ రకంగా ప్రైవేట్ స్కూల్లో కూడా పోయి కూర్చోండి, చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలకు మీరు అందరూ ఎక్కడ ఉండని ఇక్కడికి తోలేసినట్లయితే మనకు PM శ్రీ సెలెక్షన్ కావడం జరుగుతుంది. కనీసం 150 ఉండాలి. మరి PM శ్రీ అయినట్టయితే అమౌంట్ చాలా ఫండింగ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు టూర్ పోవాలంటే మనమే 1000, 2000, 5000 వేసుకొని పోతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఇస్తున్నాడు.
ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో పాపం విద్యార్థులు ఆ టూర్ పోలేకపోతున్నారనే ఉద్దేశంతో దానికి కూడా పండిస్తున్నాడు. గేమ్స్ ఆడతలేరంటే దాన్ని శ్రీ వినయ్ రెడ్డి గారు, మన కోమన్పల్లి ముద్దుబిడ్డ. ఈ పాఠశాల ఇవాళ ఎంత కలకలలాడుతుందంటే కూడా కారణం వారే. ఎందుకంటే వారు అందించిన ఆర్థిక సహకారంతోనే ఇవాళ పాఠశాలను ఇంత చక్కగా మేము తీసేవారు. ఆశీనులు కావాల్సిందిగా మా పాఠశాల తరపున హృదయపూర్వకంగా వారికి. ఈ గంగకి ఎంత ప్రత్యేకత ఉందో కానీ ఈ గంగ ఒడ్డున నివసిస్తున్న గంగమ్మ తల్లి బిడ్డలందరూ కూడా నిజంగా చాలా గొప్ప మనస్సున్న వాళ్ళు. అలాంటి గొప్ప మనసున్న వాళ్ళలో మన వినయన్న ఇదే గ్రామం నుంచి పెరిగి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడిగా ఒక వెలుగుపడము. ఈ వేదిక ఇదంతా ఇంత సుందరంగా ఇవాళ తీర్చిదిద్దబడడానికి కారణం మన వినయన్ననే. ఒకసారి గట్టిగా చప్పట్లతో అన్నగారికి మనం అభినందనలు, మన ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే పిల్లలు వేసుకుంటున్న ఈ యూనిఫాము తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పేసి మొత్తం యూనిఫామ్స్ తల్లిదండ్రులకు కొనిపిస్తే భారం అవుతుందని వినయన్న ఒక యూనిఫాము ఎంత ఖర్చు అవుతుందో, ఒక స్పోర్ట్స్ డ్రెస్కి ఎంత ఖర్చు అవుతుందో అంతా నేను ఇస్తాను నాగరాజు మేడం. అలాగే మాకు గోపాల్ సార్, నేను, పెద్ద మేడం, అలాగే మా స్టాఫ్ అందరం కలిసి వెళ్ళినప్పుడు వెంటనే మాటిచ్చి మా ప్రధానోపాధ్యాయురాలు మేడం గారికి వారు ఆర్థిక వనరులు సమకూర్చి ఇప్పుడు పిల్లలు వేసుకుంటున్న ఒక యూనిఫామ్, ఒక స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా అన్నగారు కొనిచ్చింది. గర్వంగా చెప్పుకుంటున్నాం అన్న. అలాగే మేము మధ్యలో ఒకసారి ఒక చిన్న కార్యక్రమం పాఠశాలలో జరిగినప్పుడు వెళ్ళి పిలవగానే అన్న అంత పెద్ద హోదాలో ఉన్నాడు, వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందిన నాయకుడు అయినప్పటికీ వారు వెంటనే మా పాఠశాలకు వచ్చి విచ్చేసి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే జలాల్పూర్ ఇత్వార్పేట నుంచి పిల్లలు వస్తారు అనగానే నెక్స్ట్ డేనే ఆర్టీసీ డిఎంను ఇక్కడికి మా పాఠశాలకు పంపించారు. నెక్స్ట్ డే డిఎం ఇక్కడికి వచ్చాడు, రూట్ ఆఫీసర్ వచ్చి ఈ రూట్ అంతా సర్వే చేసి వెళ్ళిర్రు. బట్ అక్కడ మీరు ఎందుకంటే మన పల్లెటూర్లలో గోంత సందు దొరికితే ఒడ్డులు తవ్వుకుంటా రోడ్ ఎక్కుతాం. ఈ మరి జలాల్పూర్లో మన కోమర్పల్లిలో కానీ ఇంత ఒడ్డు తవ్వుకుంటా రోడ్ ఎక్కిర్రు. ఆ రోడ్ కాస్త ఇరుకు అయిపోయింది. ఆర్టీసీ వాళ్ళు సర్వే చేసి బస్సు పంపే ఛాన్స్ లేదు, ఎందుకంటే అపోజిట్ వెహికల్ వస్తే పాస్ కాదందుకు ఒక చిన్న వెహికల్కి కూడా సందు లేదు కాబట్టి మేము బస్సు పంపమని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. మేము బీడీసీ వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేసినాం, అయ్యా ఈ ఒడ్లు ఓళ్ళు జరిపిరో కొంచెం మళ్ళీ జరుపురు వెనుకకు బస్సు పోయేటట్టు చేయండి అని బీడీసీ వాళ్ళకి కలిసినాం. వాళ్ళు కూడా ప్రయత్నం చేసిర్రు, కానీ మాకు బస్సు సౌకర్యం మాత్రం కలగలేదు. ఆ విషయంలో ఒక్కసారి చొరవ తీసుకుంటే అన్న నెక్స్ట్ ఇయర్ మా పాఠశాల ఒక 150-170 స్ట్రెంత్ అని అనుకుంటున్నాము. ఆ అదృష్టాన్ని మీరు కల్పిస్తారని మా విలేజ్ తరపున పాఠశాల తరపున మీకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామన్నా. మీ చల్లని చూపు మా పాఠశాలకి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి చాలాసేపటి నుంచి స్పీచ్లు వింటున్నారు. అన్న కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అన్న చేతుల మీదుగా ఒక 10 మంది విద్యార్థులు టాపర్స్కు ఇప్పుడు మెడల్స్ బహుకరణ కార్యక్రమం ఉంటుంది. మా విజ్ఞప్తిని మీకు తెలియజేసిన అట్లనే వినయ్ రెడ్డి గారు కూడా మీ అందరి ముందర మళ్ళీ ఒకసారి చెప్పదామని ఒక చిన్న 2 విషయాలు చెప్తున్నా. అన్న ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి ఈ స్టేజ్ కట్టించడంలో అన్నగారు వారి ఆర్థిక సాయంతో ఇది చేయగలిగినాం. అట్లనే స్కూల్ డ్రెస్ చేంజ్ చేయడంలో కూడా అన్నగారి యొక్క తోడ్పాటు ఉంది. ఇట్లా అన్నిట్లో మాకు సహకరిస్తున్నటువంటి అన్న స్ట్రెంత్ పెంచడంలో కూడా మాకు తర్వాత పేరెంట్స్కు మధ్యలో రిలేషన్ని పెంచే బాధ్యత కూడా అంటే మా తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్న సహకారం కూడా ఉంటే మనందరి రిలేషన్ ఇంకా పెద్దగా మంచిగా కొమ్మన్పల్లిని జిల్లాలో ఆదర్శంగా చేయాలని వాళ్ళందరికీ ఇందాకనే మా టీచర్స్ నుంచి ఛాలెంజ్ చేసినామన్నా. మీరు కూడా మాకు సహకరించి మా ఇద్దరి మధ్యలో ఏదైతే ప్రైవేట్ అనే ఒక మోజు ఉందో దాన్ని తగ్గించి గవర్నమెంట్ మీద నమ్మకం మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 9th క్లాస్ టాపర్స్ వరుణ్ తేజ ఫస్ట్ ర్యాంక్, మనోరిత సెకండ్ ర్యాంక్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అలాగే 8th క్లాస్ టాపర్స్ ఫస్ట్ ఎస్కే అబు సోఫియా, సెకండ్ విద్యాశ్రీ. విద్యాశ్రీ సెకండ్ ర్యాంక్. విద్యాశ్రీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. శ్రీనిధి
పిల్లలు క్లాప్స్ కొట్టారా? ర్యాంక్ హోల్డర్స్ వాళ్ళందరూ పిల్లలు మెడల్స్ అందుకుంటున్న వాళ్ళు క్లాప్స్. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఫిజిక్స్ వినోద్ సార్ వచ్చి మరి బిడ్డే మెడల్ తండ్రి అందుకోవాలా. గవర్నమెంట్ ఉపాధ్యాయుడు వాళ్ళ బిడ్డను గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు నమ్మకం కలుగుతలేదో మాకు అర్థమవుతలేదు. 4-5 బస్సులు వస్తున్నాయి ఊర్లకు. పొద్దున 6th క్లాస్, 2nd ప్లేస్ సాత్విక్, కే సాత్విక్. బాయ్స్ వేదిక పైకి రావాలా తొందరగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. కార్వా మినీ తెలుగు. प्रणवालय पाहि परिपालय परमेश्वरी
స్కూల్ స్టాఫ్ సార్ రండి సార్ రండి. మన సోషల్ సార్ రాజారాం సార్ చాలా చక్కగా మనకు దాదాపుగా 7-8 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత సంవత్సరం సంబంధంగా తెలుగు సార్ రాజేందర్ గౌడ్ సార్ గారు ఇక్కడికి పైకి రావాలా? రాజేందర్ గౌడ్ సార్ జూమ్ తీసుకో ఎన్కిరా. కొమ్మన్పల్లి పాఠశాల గురించి ఈటీవీలో 7:30 నిమిషాల కార్యక్రమం వచ్చింది. ఒకసారి మీరందరూ చూసిరు కావచ్చు. బికాజ్ ఆఫ్ నాగుల రాజేంద్ర గౌడ్ సార్. ఈటీవీలో 1 నిమిషం అవకాశం దొరకడమే కష్టం. అలాంటిది కొమ్మన్పల్లి పాఠశాల గురించి 7:30 మయరూపుని నీలవర్ణుని నీరజనేత్రుధాశరతి నిర్మలమౌ సుగుణాభిరాముని ఆ మారుతి సేవలన్ గొనుచు మానసమందున నిల్చి బ్రోచుచున్ కోరికలెల్లదీర్చు నిన్ను కోమను పల్లిని గొల్తు నెప్పుడున్. ఆ సీతారామచంద్ర స్వామికి నమస్కరిస్తూ నేటి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ బృందానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొట్టమొదలు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ సహృదయులు, ఆత్మీయులు, 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన, ఎంతో కాలం చేసినట్టుగా కాకుండా మొన్ననే ఈ పాఠశాలకు వచ్చినామా అనే విధంగా పూర్తి ఈ పాఠశాలకు సహకరించినటువంటి మీకు మొట్టమొదలు ఈ గ్రామస్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 2011లో వచ్చినప్పుడు దయాకర్ రెడ్డి సార్ గారు ఉండేవారు. ఈ పాఠశాలకు ఒక లైబ్రరీకి ఒక చక్కని రూపాన్ని తీసుకొచ్చింది దయాకర్ రెడ్డి సార్ గారు. అలాగే మిగతా కార్యక్రమాలు అవన్నీ మనకు తెలుసు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, మా ఉపాధ్యాయ సిబ్బంది సహకారం వల్ల ఇవన్నీ సాధ్యమైనాయి. అలాగే చాలా చక్కటి కార్యక్రమాలను, ఈ చక్కటి వాతావరణాన్ని సంరక్షించినటువంటి మా పూర్వ విద్యార్థులు, ఈ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. చక్కటి వాతావరణం నెలకొల్పడంలో విద్యార్థులు చాలా కష్టపడి ఈ యొక్క దీన్ని పెంపొందించుకున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాఠశాలకు సహకరించినటువంటి అందరి పేర్లు ఇప్పుడు చెప్పలేను, కానీ సహకరించినటువంటి ప్రతి ఒక వస్తువు నుంచి అనేక వీడీసీ వాళ్ళు కావచ్చు, వ్యక్తిగతంగా కూడా అనేక విధాలుగా సహకరించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి ఒక టీం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా వినియోగించుకోవాలని, మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలను మన బడికి పంపించి మన బడిని రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా కావడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ, అలాగే ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. నిండు కుండను బోలు దండి భావము గల్గి మాటలాడు వినోదు మాన్యుడతడు. మా ఆంగ్ల భాషోపాధ్యాయులు వినోద్ సార్ గారు నిండు కుండలాగా ఉంటూ చాలా చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. పేరుకే చిన్నయ్య విధులలో పెద్దయ్య ప్రేమానురాగాల పెన్నిదతడు. మా సార్ అక్కడ ఉన్నాడు. విత్తమ్ము గూర్పంగ చిత్తమ్ము చిందాడ పనులు సల్పెడి గోపాలు గురువు. అన్నిటికీ ముందుండి కార్యక్రమాలను విజయవంతం చేసేటువంటి గోపాల్ సారు. యువశక్తి కదలంగ నవశక్తి విరియంగా మేలు కూర్చు వినోదు బాలలకును. సార్ లేపండి చెయ్యి. మా వినోద్ సార్, చాలామంది మీరు అందరు అంటారు, మీరు మమ్మల్ని మా పిల్లల్ని పంపించమంటారు, మరి మీ పిల్లల్ని ఎందుకు పంపించారు అంటారు. మా సార్ ఆదర్శం, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నాడు.
మీరు అన్నమాట వాస్తవమే, మా పిల్లల్ని కూడా చదివించాలి. ఒకప్పుడు సౌకర్యాలు లేకుండే కాబట్టి మా సార్లు చదివించలేరు. ఇప్పుడు చదివించడానికి ఏమాత్రం సందేహం లేదు. దానికి ఆదర్శంగా నిలిచిండు మా వినోద్ సార్. పాఠమైనను భక్తి భావాలది శక్తి భగవంతు రావన్న భాగ్యుడతడు. చాలా చక్కని ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానము, పాఠ్యాంశ పరిజ్ఞానం కలిగినటువంటి మేధావి. అధికార భాషను ముదమార నేర్ప లక్ష్మీబాయి నేతించ క్షేమమరసి. మా హిందీ భాషోపాధ్యాయురాలు. సాంఘిక బోధనన్ సౌశీల్య భావనన్ ప్రవచింప నిలిచే ఆ రాగసుధ మేడం చాలా చక్కగా వాళ్ళ కాలనీలో వినాయక చవితి ఇట్లాంటి ఉత్సవాలని మన సంప్రదాయబద్ధంగా నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తుంది మేడం గారు. వారికి కూడా ధన్యవాదాలు. కలలయందను రక్తి గల్గుచు కోకిలై నవపథం మునసాగు నాగరాజు. మంచి, ఇక్కడ నా పేరు నాగుల రాజేందర్. మీలాంటి పెద్దలందరూ మా ఊళ్ళో నన్ను రాజు అంటారు. నాగుల రాజు, ఇక్కడ నుంచి నాగుల రాజు పోయిండు, నాగరాజు వచ్చిండు, అంతే, తేడా ఏం లేదు. కాకపోతే 1+1 ఆఫర్ అన్నట్లుగా ఈ నృత్యాలు ఇట్లాంటి కళలు అందరికీ ఉండవు, అది నాకు లేవు. మా నాగరాజు సార్ ఇక్కడికి రావడం ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఇటు నృత్యాలతో పాటు అటు చదువు. ఆ విధంగా వారు ఈ పాఠశాలకు మరింత శోభను కలిగిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు జరపడానికి నేను నా మిత్రులను ఎక్కడెక్కడి నుంచో, కోటగిరి నుంచి, ఇంకెక్కడి నుంచో, కామారెడ్డి నుంచి పిలిపించి 15 ఆగస్టు 26 జనవరికి వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించేవాడిని. ఇప్పుడు ఆ సమస్య లేదు. మన పాఠశాలలోనే సార్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా 8 మంది అష్ట దిగ్గజము ఓలే అలరుచుండ బాల బాలికలేమన భాగ్యమనుచు ప్రగతి పథమున సాగంగ బాసటవుచు కవిత మేడం మే బడిగిట భవితయ్యే. ఈ బడిని చక్కగా నడిపిస్తున్నటువంటి కవితా మేడం గారు, వారికి ధన్యవాదాలు. సువిశద భావము గల్గుచు భువినెప్పుడు బాలలెల్ల పొందగ కీర్తిన్ అవిరలముగ కృషిని సలుపు కవితమ్మకు జేతునతులు గణమతికెపుడున్. ఆ కవితమ్మకు నమస్కరిస్తాను. ఎందుకంటే ఒక్క విషయం చెప్తాను. మేము బడిబాటకు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు, ఎర్రటి ఎండలో పోయినప్పుడు మేడం గారు చీర కొంగు తలపై వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఇవే డబ్బులు మీ పిల్లలు పై తరగతులకు ఖర్చు పెట్టండి అని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరై చెప్పడం నా హృదయాన్ని కదిలించింది. అంత ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? ప్రతి ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని పంపించండి, ఇప్పుడు పెట్టే ఖర్చుని పై తరగతులలో ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఇంత తపన పడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ బ్యాచ్ అంతా కూడా ఇదంతా మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం కోసం. ఎవరికైనా అనిపిస్తుండొచ్చు ఏ పాఠశాల లేకపోతే వాళ్లకు జీతాలు రావు అని. కాదు, విషయం ఏంటిదంటే పిల్లలు తగ్గిపోతే వేరే స్కూల్కి వెళ్తాం, మేము ఉద్యోగం పోదు. కానీ మనం ఉన్నటువంటి పాఠశాలకు న్యాయం చేయాలి, దాన్ని ఒక వైభవపేతంగా నడపాలనేటువంటి ఉద్దేశం చేత కంకణం కట్టుకున్నటువంటి గొప్ప వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పిల్లలు ఇంత చక్కని వాతావరణంలో సార్లందరూ కూడా కష్టపడి చేస్తున్నారు. దీన్ని విద్యార్థులు గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. ఎక్కడెక్కడికో పంపే బదులు ఒక బాధ్యతగా మీ చక్కని సలహాలతో ఈ పాఠశాలని మున్ముందు ఇంకా ముందుకు తీసుకెళ్లేలా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, ఇంకా నేను సమయం ఎక్కువైంది, పిల్లల గురించి స్వాతంత్ర పోరాట
కష్టము కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము వినయన్నను సాదరంగా స్వాగతిస్తూ మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ వారికి మా ప్రధానోపాధ్యాయురాలు మా స్టాఫ్ అందరి తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ చల్లని చూపిత్తని ఉండాలని కోరుకుంటూ మీ విలువైన సందేశాన్ని వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన కొమన్పల్లి గ్రామంలో 50వ యానివర్సరీ మన స్కూల్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నాకు తెలిసి ఒక 35 సంవత్సరాల తర్వాత ఇంత ప్రశాంతంగా స్కూల్లో కూర్చొని మన పిల్లల డ్యాన్సులు కానీ మన ఉపాధ్యాయుల యొక్క మంచి సందేశం కానీ వినడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ముగించుకొనే ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఈరోజు పట్టణంలో ఆర్మూరు పట్టణంలో కొంత వార్డులలో పాదయాత్ర ఉండే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఒక దగ్గర చూడడం కూడా చాలా సంతోషం. అదే రకంగా ఇందాక నాగరాజు గారు చెప్తున్నారు, 3 రోజుల్లోనే మన పిల్లలు ఇంత గొప్పగా డ్యాన్స్ చేస్తున్నారంటే వాళ్ళ ఏకాగ్రత ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టే తెలియజేస్తుంది. నేను వచ్చిన క్రమంలో మన ఉపాధ్యాయులు కానీ మేడం కానీ చెప్తున్నారు, చాలా సిన్సియర్ స్టూడెంట్స్. నేను 25 సంవత్సరాల్లో ఇట్లాంటి అబ్బాయిని చూడలే, ఇట్లాంటి వరుణ్ తేజ్ లాంటి అబ్బాయిని చూడలే, లేకపోతే ఇంత మంచి వాతావరణం చూడలేదనేది మన టీచర్స్ అందరూ కూడా చెప్పడం అనేది కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే మిమ్మల్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని ఇప్పుడు వచ్చే జూన్ మాసంలో వారిని అందరినీ కూడా ఇక్కడికనే పంపిస్తామని చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ కూడా నాతో పాటు ప్రమాణం చేయాలా? చేద్దామా? బయట ప్రైవేట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారి లేవండి. రాలేదేంది? సరే, వారికి మళ్ళొక సందేశం ఇస్తా.
వారిని అందరినీ కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా వచ్చే జూన్ నుంచి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇక్కడికే పంపించాల్సిందిగా. ఎందుకంటే మన టీచర్లందరూ కూడా ఏక్సే పడకర్ ఏకంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఒక ఏమంటారు గ్రాఫ్ తయారు చేసుకున్నారు. మేడం కవిత మేడం ఉన్నది, తను ఎక్కడ ఉన్నా కానీ స్కూల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి తన ప్రయత్నం. గోపాల్ సార్ కానీ మిగతా సార్లు కానీ నాగరాజ్ సార్ 3 రోజుల్లోనే ఆ పిల్లల్ని నేర్పించడం కానీ గతంలో కూడా చూడగానే ఏం చేస్తా, మన గ్రామంలో వచ్చిన ఏదన్నా కార్యక్రమం మన స్కూల్లో జరిగింది పెట్టగానే ఇమీడియట్గా నేను నా ఫోన్లో స్టేటస్ పెడతా. నా గ్రామంలో ఏం చేసారు మా టీచర్లు అనేది స్టేటస్ పెడితే నా స్టేటస్ని సుమారుగా ఒక 3000 మంది చూస్తారు. 3000 మందికి తగ్గకుండా ప్రతి స్టేటస్ని మొత్తం నియోజకవర్గం కానీ నా మిత్రులు కానీ చూస్తారు కనుక ఇమ్మీడియట్గా ఈటీవీలో వచ్చింది రాగానే కొంత చూసిన 7.5 నిమిషాలు చూడలేకపోయినా కానీ చూసి ఇమ్మీడియట్గా ఈటీవీలనే 7.5 నిమిషాలంటే మన పంతులు ఎంతగానో చెప్తుర్రో అని చెప్పి సంతోషపడి ఇమ్మీడియట్గా దాన్ని స్టేటస్గా షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏ సందర్భమైనా సరే నాకు తెలిసి 10 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు 2016లో మొదటి రోజు ఆగస్టు 1 తారీఖు నాడు మొట్టమొదటిసారి స్కూల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి మన యూత్ పిల్లలు చెప్పగానే ఇక్కడికి రావడం జరిగింది. రాసుకొని సమస్యలన్నీ కూడా రాసుకొని 15వ ఆగస్టు రోజు ఆ ఫర్నిచర్ అంతా పంపిస్తానని చెప్పి ఆ ఫర్నిచర్ అంతా కూడా 15వ ఆగస్టు రోజు పొద్దున్నే లారీ ఇచ్చి మొత్తం కూడా ఫర్నిచర్ పంపించిన. అట్లా ఈ స్కూల్తోని నాకు అనుబంధం ఏర్పడింది. దాని తర్వాత గ్రామంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు. గెలవగానే ఎమ్మెల్యే గెలవక ముందు బస్సు లేకుండే, బస్సును వేసుకొని ఎమ్మెల్యేని వేసుకొని మొట్టమొదటిసారి మన గ్రామానికి రావడం జరిగింది. దాని తర్వాత గ్రామంలో చివరి నుంచి గంగ వరకు రోడ్ కావాలా. 2014లో గంగ రోడ్ మన ఊరు నుంచి గంగ వరకు 1.5 అప్పుడు మనం రోడ్ వేసుకున్నాం. మళ్ళా మొన్నటిసారి మన ప్రభుత్వం రాగానే హైవే నుంచి ఇక్కడి వరకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిందే కానీ ఆ కాంట్రాక్టర్కి నిధులు ఇప్పించి ఇమ్మీడియట్గా ఆయన రిక్వెస్ట్ చేసి మొదటి కార్యక్రమం చిట్టాపూర్ నుంచి మన గ్రామానికి డబల్ రోడ్ వేసుకున్నాం. అట్లనే ఈ యొక్క మనం నిలబడ్డ ప్రెమిసెస్ ఉంది, ఇది గతంలో మంచిగా లేకుండే. దీనికి ప్రభుత్వ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు పెట్టి మనం దీన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తున్నా, రేపటి నాడు మన స్కూల్లో ఏదైనా సమస్య ఉన్నా సరే, ఫర్నిచర్ సమస్య ఉన్నా చెప్పండి, తప్పకుండా తొందరలోనే అది కూడా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం జరిగిందంటే 2014లో జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యేని గెలిపించడానికి కొంత ఆస్తులు అమ్ముకొని ఆయనను గెలిపించడం జరిగింది. మళ్ళా తర్వాత 2018లో పోటీ చేసి మళ్ళీ ఆస్తులు అమ్ముకున్నా. 2023లో మొన్నటిసారి కూడా మళ్ళీ పోటీ చేసి మళ్ళీ కొంత ఆస్తులు అమ్ముకోవడం జరిగింది. మనం ఏమంటాం, ఊర్లో ఒక అమ్మాయి బిడ్డ పెళ్లి చేస్తే అబ్బా పాపం మొన్ననే బిడ్డ పెళ్లి చేసిండు బాగా అవస్థలు అవుతున్నట్టున్నది అంటారు. నేను సుమారు నాకు తెలిసి ఒక 400-500 మంది పెళ్లిళ్ళు చేసింట. ఆ పైసలతో 400-500 మంది పెళ్లిళ్ళు చేయొచ్చు. అట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఇక్కడి దాకా వచ్చిన. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరూ కూడా మన గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా రేపు వచ్చే జూన్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికే పంపించాల్సిందిగా ప్రతి గ్రామస్తులందరినీ కూడా కోరుతున్నా. అట్లనే ఇందాక వరుణ్ తేజ్ కూడా మంచి బాలుడు, మంచిగా చదువుతున్నాడు, చాలా ప్రతి దాంట్లో కూడా నంబర్ 1 అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వరుణ్ తేజ్ కాదు, ఈ రోజు నుంచి ఎవరైనా సరే IIITలో మన గ్రామం నుంచి సెలెక్ట్ అయితే వారందరికీ కూడా 25,000 రూపాయలు నా తరపున ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. అట్లనే దాని తర్వాత వారికి ఇంకేదైనా పై చదువులు ఏదైనా అవసరం ఉన్నా సరే తప్పకుండా నా వంతు సహాయం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన గ్రామంలో కూడా మొన్నటికి మొన్న మనం చూసినాం ఇంద్రమ్మ ఇండ్ల కూడా మన మండల్లోని మన గ్రామాన్నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఎవరికైతే ఇల్లు లేవో వారికి అందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం చేసినాం.
ఏదున్నా సరే ఈ 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య వైద్యం మీదనే ప్రధాన దృష్టి పెడుతుంది. విద్య కూడా నేను ఎక్కడ స్కూల్లో పక్కన సుర్బిరియాల్ స్కూల్కి సుమారు 30 లక్షలు పెట్టినట్టున్నా. క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయని చెప్తే 30 లక్షలు శాంక్షన్ చేసిన. అట్లనే ప్రతి గ్రామంలో ఎక్కడ స్కూల్లో నిధులు కావాలని చెప్పినా కానీ దానికి మనం నిధులు ఇవ్వడం జరిగింది. రేపటి నాడు మీరు కూడా ఏదన్నా సమస్య ఉన్నా సరే ఏది ఉన్నా కానీ చెప్పండి, మీకు ఇమీడియట్గా కాంట్రాక్టర్ని పంపించి ఆ యొక్క కార్యక్రమం అదొక పనిని తొందరగా కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోండి. మీకు ఎక్కడ ఏ సందర్భంలో అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి. మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి, ముఖ్యంగా మా పంతులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్య సందేశం, ఇందాక మన నాగరాజు సార్ మన తెలుగు పండిత్ నాగుల రాజన్న రాజేందర్ గారు ఒక మంచి మాట చెప్పిండు. నాగుల రాజేందర్ పోయిండు, తర్వాత నాగరాజు వచ్చిండని. నిజంగా కూడా మంచి సమయంలో మన దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఏక్సే బడ్కర్ ఏకున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారికి కూడా ఏ సందర్భంలో ఎక్కడ అవసరం ఉన్నా సరే నా వంతు సహాయం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా కొంత ఈ యొక్క 50వ యానివర్సరీ దాన్ని కూడా కొంత గొప్పగా కవర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వినయ్ రెడ్డి గారికి గ్రామం తరఫున మరియు మన పాఠశాల స్టాఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ఇక్కడ ప్రాబ్లమ్స్ మీరు వచ్చినప్పటి నుంచి వివరించడం జరిగింది. మీరు చాలా మట్టుకు అన్నీ కూడా సెటిల్ చేసినారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టాయిలెట్స్ అవి వర్కింగ్లో లేవు సార్, చాలా ఘోరంగా ఉన్నాయి. అదొకటి. ఇంకొకటి, పిల్లలకు ఫర్నిచర్ కావాలి. ఒక బెంచ్కి 2 కూర్చుంటేనే సిన్సియర్గా క్లాస్ వినగలుగుతారు. 3 కూర్చుంటే డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు సబ్జెక్ట్ మీద. కాబట్టి దయచేసి 2 విద్యార్థులు కూర్చుండే విధంగా డ్యూయల్ డెస్క్ విత్ బుక్స్ పెట్టుకునేటట్లు ఉండాలి. అది ఒకటి చేయాలని నేను మా పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొద్దుటూరి వినయ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సార్ నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. మాకు జూన్లో ప్రభుత్వం వారు కంప్యూటర్లు అందిస్తామని చెప్పారు. దయచేసి మీరు దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మిగతా కంప్యూటర్ సంబంధించిన టేబుల్స్, చైర్స్, అదే రకంగా డెస్కులు ఎన్ని కావాలనో అది కూడా రాసిస్తే వచ్చే జూన్ మన నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేలోపు ఆ ఫర్నిచర్తో పాటు ఈ యొక్క గొప్పగా ఇది ఒక కార్యక్రమం నిర్వహించినందుకు అదనంగా ఈ యొక్క స్కూల్కి 8 కెమెరాలతోని ఏదైతే సీసీ కెమెరాలు ఉంటాయో దాన్ని కూడా సమకూరుస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. లో చేసినటువంటి నాగరాజు గారు చేసినటువంటి కృషికి డాక్టరేట్ అవార్డు పొందారు. వారికి మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుడు డాక్టరేట్ పొందారు కాబట్టి మా పాఠశాల తరఫున మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు డాక్టరేట్ పొందారు కాబట్టి మనం అందరం కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఒకసారి క్లాస్ కొట్టాలి. పాఠశాల తరఫున నా కొమన్పల్లి గ్రామంలో జెడ్పిహెచ్ హై స్కూల్లో 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. విజయ మేడం గారు, కవిత మేడం గారు, మిగతా స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. గతంలో చాలా సమస్యలు ఉండే, కొంతమేరకు సమస్యలు మనం తీర్చడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం మీద ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా రానున్న నెల రోజుల్లో ఇక్కడ ఒక 5 కంప్యూటర్స్ కూడా వస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఈ స్కూలుకు సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కానీ నా వంతు సహాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ నుండి రానున్న రోజుల్లో IIITకి
చాలామంది పిల్లలు ఉత్తీర్ణులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వారికి కూడా ఉత్తీర్ణులైతే వారికి 25,000 ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదున్నా సరే నా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తాను. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ గిరిలో మురిసే చంద్రయ్య చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా, లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవాను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే నా చూపుల్లో పాలవెల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవ్వరూ బదులెవ్వరుగా. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలోని తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ గాలోని తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా, అనుకుంటే అది సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కళ్ళారా చూడాలి. ఒక నిమిషం